1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఇండోనేషియా డబుల్ గేమ్, భారత్ తో 4000 కోట్ల బ్రాహ్మోస్ స్టీల్, మరోపక్క పాకిస్తాన్ జట్లపై కన్ను. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో సంచలనం, విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు. అమెజాన్ అడవుల్లో వింత ప్రపంచం, తొలిసారి కెమెరాకు చిక్కిన రహస్య తెగ మనుషులు. అంతర్జాతీయ రక్షణ రంగంలో భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బ్రహ్మోస్ క్షిపణి ఒప్పందం ఇప్పుడు ఒక వింతైన చిక్కుముడిలో పడింది. సుమారు $450 మిలియన్ కరెన్సీ ప్రకారం సుమారు 4000 కోట్ల పైచిలుకు విలువైన బ్రహ్మోస్ కొనుగోలుకు ఇండోనేషియా సిద్ధమవుతున్న తరుణంలోనే జకార్తా ప్రభుత్వం పాకిస్తాన్, చైనా సంయుక్తంగా తయారు చేసిన JF-17 థండర్ యుద్ధ విమానాలపై ఆసక్తి చూపడం భారత్ ను విస్మయానికి గురి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను షేక్ చేసిన లిక్కర్ స్కామ్ మరో మలుపు తిరిగింది. విచారణకు రావాలని మాజీ వైసీపీ లీడర్ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. నెల 22వ తారీఖున విచారణకు రావాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 2019 నుంచి 2024 మధ్య అమలు చేసిన మద్యం విధానంలో అనేక అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసి జరిగిన అక్రమాలను వెలుగులోకి తీసుకుని వచ్చింది. ఈ కుంభకోణంలో భారీగా నగదు దారి మళ్లినట్టు తేలడంతో ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. మనీ లాండరింగ్ ఆరోపణలతో పలువురు రాజకీయ నాయకులను, అధికారులు, వ్యాపారులను కూడా ఈడీ విచారించింది. విదేశాలకు నగదు తరలించి బ్లాక్ అండ్ వైట్ చేసుకున్నారనే ఆరోపణలతో పాటు గత ఎన్నికల్లో ఆ డబ్బులు వాడుకున్నారనే అనుమానం ఉన్నందున మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఈడీ నిర్ణయించింది. అందులో భాగంగా నాటి ప్రభుత్వం పార్టీలో కీలకంగా ఉన్న విజయసాయి రెడ్డిని ఈడీ విచారణకు పిలిచింది. ప్రపంచంలోనే ఎవరితోనూ కలవకుండా అడవిలోనే విడిగా బతికే ఒక తెగకు సంబంధించిన అద్భుతమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పేరు దేశంలోని దట్టమైన అమెజాన్ అడవుల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. దాదాపు 750 మంది జనాభా ఉన్న మాస్కో ఫిరో అనే తెగవాళ్లు ఈ వీడియోలో కనిపించారు. వీళ్ళు సాధారణంగా మనుషులకు కనిపించడానికి అస్సలు ఇష్టపడరు. నది ఒడ్డున ఇసుకలో ఈ తెగవాళ్లు నడుచుకుంటూ రావటం వీడియోలో కనిపిస్తోంది. వారి చుట్టూ సీతాకోక చిలుకలు, దట్టమైన చెట్లు ఉన్నాయి. ఇంకా వారి చేతుల్లో స్వయంగా తయారు చేసుకున్న ఆయుధాలు ఉన్నాయి. కెమెరాతో చిత్రీకరిస్తున్న వ్యక్తులను వారు చాలా అనుమానంగా, జాగ్రత్తగా, వింతగా గమనిస్తున్నారు. మొదట్లో చాలా కోపంగా కనిపించిన ఆ తెగవాళ్ళు తర్వాత కొంచెం శాంతించారు. బయటి వ్యక్తులు ఒక పడవలో కొన్ని అరటి పండ్లను పెట్టి వారి వైపు పంపారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా మయూర్ అశోక్ కుమార్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కమిషనర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మయూర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ గుంటూరు నగర అభివృద్ధియే తన ప్రథమ లక్ష్యమని తెలిపారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ, త్రాగునీరు, రహదారులు, స్ట్రీట్ లైట్స్ వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలాగా చర్యలు తీసుకుంటామని, పాలనలో పారదర్శకత, బాధ్యతాయుతమైన పని విధానాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. నగరాన్ని మరింత పరిశుభ్రంగా, అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు అధికారులు, ప్రజల సహకారం అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఆదేశం మేరకు నేను ఇవాళ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మొదటిగా ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ గారికి చాలా ధన్యవాదాలు. మున్సిపల్ కమిషనర్గా నా ముఖ్యమైన ఆస్పెక్ట్స్ అంటే శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, మనకి పబ్లిక్ హెల్త్, రోడ్ మెయింటెనెన్స్, దీని మీద నేను ముఖ్యమైన దృష్టి సాధిస్తాను. దాంతోపాటు మనకి ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన PGRS సిస్టమ్ ఏదైతే ఉంది, దాంట్లో వచ్చిన ఏదైతే గ్రీవెన్సెస్ ఉంటాయి, దీని మీద కూడా నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ప్రజలు డైరెక్ట్గా కలిసడానికి క్షేత్రస్థాయిలో కూడా ప్రతిరోజు పర్యటన చేయడం జరుగుతుంది. దీంతోపాటు మీ అందరికీ ఐడియా ఉంది, గుంటూరు నగరకి
దాదాపు 10 లక్షల వరకు జనాభా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట గంగారంలో తన వ్యవసాయ క్షేత్రంలో రాష్ట్ర అభివృద్ధి వ్యవసాయం సహా రాజకీయ అంశాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విశ్లేషించారు. అధికారం కోసం పథకాలు ఏర్పాటు చేసే దుస్థితికి రాజకీయాలు చేరిపోతాయని, రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలకు సంక్షేమాన్ని ఇస్తూ వ్యవసాయాన్ని కాపాడుకోవాలని మంత్రి చెప్పారు. అనవసర పథకాల గురించి ప్రజలకు ధైర్యంగా వివరించగలగాలని, విద్య, వైద్యం, సాగునీరు, త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అందించి అనవసర పథకాలు కట్టడి చేయాలన్నారు. అవసరమైన పథకాలకు సైతం పరిమితి ఉండాలని, రాజకీయ మనుగడ కోసం పథకాలు పెడితే రాబోయే తరాలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని పెంచుకుంటూ తెలంగాణ మొత్తానికి కూడా అవకాశం కల్పించే బాధ్యత నాకు వచ్చింది. ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా మినిమం 10,000 అన్ని జిల్లాల్లో పంట వచ్చింది. అందుకని కొత్త ఫ్యాక్టరీలు కూడా నిర్మాణం చేస్తున్నాం. రేపు మాపో ముఖ్యమంత్రి గారితో నెర్మెట్ట దగ్గర ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ క్రషింగ్ ట్రయల్ రన్ నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవం చేయాలని. తర్వాత వనపర్తిలో ఒకటి ఉంది, తర్వాత నిజామాబాద్లో ఒకటి. అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఈ 3 సంవత్సరాలలో పామాయిల్ ఫ్యాక్టరీలు రావాలి. కనీసం ఈ 3 సంవత్సరాల్లో ఇంకొక 4-5 లక్షల ఎకరాలు వేయాలి. మొత్తం నా టార్గెట్ 10 లక్షల ఎకరాలు తెలంగాణలో. 20 లక్షల దాకా అవకాశం ఉంది. కానీ మనకి ప్రాజెక్టుల కింద ఉన్నోళ్ళు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నోళ్ళు తొందరగా ముందుకు రావట్లేదు. కనీసం అప్లాంట్స్లో ఉన్నోళ్ళు అందరినీ కూడా ఈ యొక్క పంటకి నాట్ ఓన్లీ ఒకటే పామ్ ఆయిలే కాదు, ఇప్పుడు మీరు చూశారు కదా, కొబ్బరి ఉంది, అందుట్లో కోకో ఉంది, అందుట్లో వక్ ఉంది, అందుట్లో మిరియం ఉంది. ఈ రకంగా అన్ని పంటల ద్వారాగా మనం ఆదాయం తెచ్చుకునేటట్టుగా రైతాంగాన్ని మోటివేట్ చేయాలి. ముఖ్యంగా వీటిని ప్రాసెసింగ్ చేసే సెంటర్స్ని డెవలప్ చేయాలి. మనం పండించినటువంటి పంట ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేస్తే ఇంకా వాల్యూ యాడెడ్ అయ్యి దానికి విలువ పెరిగి దానికి ఎక్కువ ఆదాయం వస్తే రైతు ఇంకా స్థిరంగా నిలబడే అవకాశం వస్తుంది. ఇప్పుడు నా నిమ్మకాయలో కొనేవాళ్ళు లేరు, కానీ మార్కెట్లో దాని రేటు ఎక్కువ. కొబ్బరికాయలు అంతే. పామాయిల్ కంటే మనం రేటు ఫిక్స్ ఉంది కాబట్టి కొంతవరకు నడుస్తుంది. మిగతా పంటలకు కూడా ఈ రకమైనటువంటి ఇది గ్యారంటీ ఉండాలి. ఉన్నప్పుడు రైతు ధైర్యంగా వ్యవసాయం చేసే అవకాశం వస్తుంది. ఇప్పుడు అందరూ పామాయిల్ ఎందుకు వేస్తున్నారంటే మార్కెట్ తోటి ఇబ్బంది లేదు, రేట్లో గవర్నమెంట్ డిసిషన్ చేసిన కాడికి డబ్బులు వస్తున్నాయి, కోతులతోటి ఇబ్బంది లేదు, తుఫానులతో ఇబ్బంది లేదు, వాతావరణ పరిస్థితులు తారుమారు అయినా కూడా పెద్ద ఇబ్బంది లేదు, పెస్ట్ తోటి కూడా పెద్ద కష్టం లేదు. ఇటువంటివన్నీ కూడా దానికి సౌకర్యంగా మన ప్రాంతం, మన రాష్ట్రం కలిసి వస్తుంది. కాబట్టి దాని మీద ఎక్కువ మంది రైతులు వెళ్తున్నారు. వీటిలో ఇంకా అంతర పంటలు వేసుకొని కాపు వచ్చేదాకా ఏం చేసుకోవాలి, వచ్చిన తర్వాత దాన్ని ఇంకా ఎక్కువ ఈల్డింగ్. ఇప్పుడు గురువు గారికి 16-15 వచ్చింది అంటాడు, ఇప్పుడు 12 వచ్చింది అంటున్నారు. అట్లా కష్టపడి చేసుకునే వాళ్ళకి స్థిరమైనటువంటి ఆదాయం రావటం, ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుంటే ఆ కుటుంబం శాశ్వతంగా వాళ్ళ పిల్లల్ని చదివించుకునే శక్తి వస్తుంది, ఇల్లు కట్టుకునే శక్తి వస్తుంది, తప్పులు చేయకుండా సమాజంలో కాలు మీద కాలు వేసుకొని బతికే అవకాశం వస్తుంది. దానివల్ల రామారావు గారు బాగుండు, సతీష్ బాగుండు, ఆర్టీవీ బాగుంది, ఈటీవీ బాగుంది అని వాళ్ళని చూసుకొని మిగతా వాళ్ళు కూడా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడారంలో కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. హరిత హోటల్ ప్రాంగణంలో జరిగే ఈ భేటీలో ముఖ్యంగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సమావేశం తర్వాత రాత్రి మేడారంలోనే ముఖ్యమంత్రి మరియు మంత్రులు బస ఉండనున్నారు. అలాగే కొత్తగా నిర్మించిన గద్దెల ప్రారంభోత్సవం జరగనుంది. భద్రతా కోసం సుమారు 1500 మంది సిబ్బందితో ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీతాఫల్ మండి చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నోముల ప్రకాష్ ఆధ్వర్యంలో అనుచరులతో కలిసి చేపట్టిన శాంతియుత ర్యాలీ ఉద్రిక్తతకు
దారితీసింది. నోముల ప్రకాష్ నేతృత్వంలో సాగుతున్న ర్యాలీని చిలకడగూడ పోలీసులు అడ్డుకొని బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా నోముల ప్రకాష్ మాట్లాడుతూ సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటయ్యే వరకు మా పోరాటం ఆగదన్నారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు నడుస్తామన్నారు. కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నాం, ఇది అలాగే సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా సాధిస్తామని నోముల ప్రకాష్ స్పష్టం చేశారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం గానుగుపెంట పంచాయతీ కోటాలపల్లి గ్రామంలో మరో 3 పంచాయతీలకు సంబంధించిన సబ్ స్టేషన్ను ప్రభుత్వ నిర్మాణం గావించి సేవలందిస్తోంది. ఇక్కడ పనిచేస్తున్న ఆపరేటర్లు చిన్న ఉద్యోగుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా సొంత గ్రామానికి వచ్చిన నల్లి సుబ్రహ్మణ్యం దృష్టికి సబ్స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్లు, లైన్మెన్లు సహకారంతో వివరించడంతో స్పందించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి నల్లి సుబ్రహ్మణ్యం ఆ ప్రాంతాన్ని పరిశీలించి చుట్టూ ఫెన్సింగ్ సమస్యను దగ్గరుండి సొంత నిధులతో పూర్తి చేయడంతో అందరూ కూడా వారిని అభినందిస్తున్నారు. చుట్టూ అటవీ ప్రాంతం, అడవి జంతువులు చుట్టూ ఉండే గ్రామాల నుంచి వచ్చే పశువులు సబ్స్టేషన్ ప్రాంతంలో తిరగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆపరేటర్లు ఈ సమస్య పరిష్కారం కావడంతో సబ్స్టేషన్లో పనిచేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్లు పీసీ కొండయ్య, నాయబ్ రసూల్, రవికుమార్, సుధాకర్, లైన్మెన్ రామచంద్ర, GLM గ్రేడ్ 2 గౌతమిరెడ్డి తదితరులు నల్లి సుబ్రహ్మణ్యంకు కృతజ్ఞతలు తెలిపారు. 25 సంవత్సరాల కిందట ఐఐటి మెడ్రాస్లో ఎంటెక్ చేశాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఈ గానుగుపెంట సబ్స్టేషన్లో ఒక 15 సంవత్సరాల కింద సబ్స్టేషన్ నిర్మించారు. నిర్మించినప్పుడు ప్రహరీకి ఒక ఫెన్సింగ్ వేశారు. ఆ ఫెన్సింగ్ 4-5 సంవత్సరాల్లో వెళ్ళిపోయింది. తర్వాత నేను ఊరికి రావడం పోవడంలో చూడడంలో వీళ్ళు బర్రెలు, ఆవులు, ఇతర జంతువులు దగ్గరికి వచ్చి ఇబ్బందిగా గమనించాను. ఆపరేటర్లు పడే కష్టాన్ని గమనించాను. వాళ్ళు 24 గంటలు ఏదో చేనికి కాపలా ఉన్నట్లు కష్టపడడం చూసి నన్ను అప్రోచ్ అయితే గ్రామానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇంతకుముందు కూడా చాలా చేశాను. దీనికి కూడా నా వంతు సహాయంగా ఫుల్ ఫెన్సింగ్, డైమండ్ ఫెన్సింగ్ వేసి కంప్లీట్ చేశాను. దీనిలో మెయిన్లీ ఆపరేటర్లు కానీ, కొండయ్య కానీ, మిగతా ఆపరేటర్లు కానీ, లైన్మెన్ కానీ నన్ను సంప్రదించడం వల్ల నేను చేశాను. JLM గ్రేడ్ 2 పనిచేస్తున్నాము. ఈ గానుగుపెంట సబ్స్టేషను 20 గ్రామాలకు విద్యుత్తును సప్లై చేయబడుతుంది. ఈ గ్రామంలో ఈ సబ్స్టేషన్ మంచి ఒక అభివృద్ధిని తెచ్చింది ఈ సబ్స్టేషన్ పని నుంచి. కానీ 2009 అక్టోబర్ 24వ తారీఖున దీన్ని ఓపెన్ చేసినారు. నవంబర్ నుంచి ఇక్కడ వెలుగునీయడం మొదలైంది. గవర్నమెంట్ స్థాపించినటువంటి ఫెన్సింగ్ ఒక 6-7 సంవత్సరాలలో అది శిథిలమైపోవడంతో, ఇక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ పోవడంతో పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ వ్యవసాయానికి వచ్చేటువంటి పందులు అయితేనేమి, ఈ భూముల కాడికి వచ్చేటువంటి ఎనుములు, బర్రెలు, ఆవులు ఇలాంటి అన్ని సబ్స్టేషన్లలోకి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేటి. మేము వాటిని తోలుకోవడమే సరిపోతుంది. చాలా బాధపడతా చాలా కాలం నుంచి ఈ విధంగా ఉన్నాము. కావున ఒక నోరు మన నల్లి సుబ్రహ్మణ్యం సారు ఇట్లా రావడంతో మా బాధలు ఆయనకు చెప్పుకోవడం జరిగింది. దానికి మీకు ఏదో ఒకటి నేను సాయం చేస్తానని చెప్పేసి ఫెన్సింగ్ మొత్తం నేను వేపిస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. నల్లి సుబ్రహ్మణ్యం సారు, తండ్రి సుబ్రాయుడు, పెద్ద సుబ్రాయుడు గారు వీళ్ళు ఇవ్వడంతో ఈ సంక్రాంతి పండగకు 2026 సంక్రాంతి పండుగ కల్లా మాకు ఒక సంక్రాంతి పండుగ మాదిరిగా ఈ ఫెన్సింగ్ని వేసి 60 సెంట్లు స్థలానికి ఫెన్సింగ్ మొత్తం వేసి ముల్లతీగ లాగి మొత్తం చేసి ఒక 80,000 రూపాయల దాకా ఖర్చు పెట్టి మాకు ఒక పండగ మాదిరిగా చేపించినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇలాంటి స్పందన చేసినందుకు ఇదే కాదు, ఇంకా చాలామంది చాలా చోట్ల కూడా వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని కొన్ని సబ్స్టేషన్లు కూడా చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. వీళ్ళకు మేము ప్రత్యేకమైన మా ఆపరేటర్లు, మా లైన్ మ్యాన్లు, మా JLM అందరం కలుసుకొని ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలుపుకుంటున్నాము. కావున ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ యొక్క ఇబ్బందులు అయినప్పుడు వీళ్ళ స్ఫూర్తితో ఇంకా కొంతమంది బయటకు వచ్చి
చేస్తారని తిరుపతి జిల్లా రేణిగుంట పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధిగా మంచి నాయకుడిగా స్వతహాగా అంచెలుగా ఎదుగుతూ ముందుకు దూసుకెళుతూ అందరి వాడే రేణిగుంట మండల చరిత్రలో రేణిగుంట గ్రామ పంచాయతీకి 3 సార్లు వార్డు సభ్యునిగా ఒకసారి ఉప సర్పంచ్గా ఎన్నికైన ఏకైక నాయకుడు నేడు 57వ పుట్టినరోజు జరుపుకుంటున్న కె సూరిబాబుకు ఎంఏ జబ్బర్ ట్రస్ట్ అధినేత డాక్టర్ షేక్ షరీద్ బాబా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంగా ఎదుగుతూ ప్రజలతో మమేకమై వారితో ఆత్మీయ అనుబంధాలను పెంచుకుంటూ 3 సార్లు రేణిగుంట పంచాయతీ వార్డు సభ్యునిగా విజయం సాధించి గెలుపొంది ఒకసారి ఉప సర్పంచ్ హోదాలో ప్రజలకు సేవలందించారు. కులమతాలకు అతీతంగా అందరికీ సయోధ్యుడు, మృదు స్వభావి అన్నారు. గొప్ప దినము గురువారం కాబట్టి విశాలాంధ్ర క్యాలెండరు ఈరోజు నా ద్వారా ఓపెన్ చేయించినారు. ఈ సంస్థ ద్వారా సూరిబాబుకు బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకి ఎంఏ జబ్బర్ ట్రస్ట్ తరపున సత్కారం చేసిన తర్వాత వేణుకు కూడా ఈరోజు సత్కారము ఎంఏ జబ్బర్ ట్రస్ట్ తరపున చేయడం జరిగింది. వీళ్ళకి ఆయురారోగ్యాలుగా ఉండాలని, సుఖంగా ఉండాలని, సాయిబాబా దీవెనలు నిండుగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. ఇండోనేషియా డబుల్ గేమ్, భారత్తో 4,000 కోట్ల బ్రాహ్మోస్ స్టీల్, మరోపక్క పాకిస్తాన్ జట్లపై కన్ను. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో సంచలనం, విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు. అమెజాన్ అడవుల్లో వింత ప్రపంచం, తొలిసారి కెమెరాకు చిక్కిన రహస్య తెగ మనుషులు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.